హాయ్ అండి. ఈరోజు మనం ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన కొన్ని పీవైక్యూస్ ఇంపార్టెంట్‌వి నేర్చుకుందాము ఫాస్ట్‌గా. డోక్లాం వివాదం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? 2017లో. ఈ డోక్లాం వివాదం ఎవరెవరికి ఏ దేశాల మధ్య ఉంటదండి? నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను. భారత్, భూటాన్, చైనా. ఈ 3 దేశాల మధ్య డోక్లాం వివాదం ఉంటుంది. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2017లో. నెక్స్ట్ తీస్తా నది వివాదం ఏ దేశాల మధ్య ఉంది? భారత్, బంగ్లాదేశ్. డోక్లాం వివాదమేమో భారత్, భూటాన్, చైనా మధ్య ఉంటుంది. తీస్తా నది వివాదం భారత్, బంగ్లాదేశ్. అలాగే భారత్, బంగ్లాల మధ్య ఇంకొక వివాదం ఉంది. ఏంటి? న్యూమూర్ దీవుల గురించి వివాదాస్పదం అయ్యాయి ఈ 2 దేశాలు. నది విషయమేమో తీస్తా నది భారత్, బంగ్లాకి మధ్య. దీవుల విషయంలో భారత్, బంగ్లాలకు మధ్య న్యూమూర్ దీవులు వివాదాస్పదం అయ్యాయి. నెక్స్ట్ ఈ న్యూమూర్ దీవులను ఏమంటారంటే మునుగుతూ తేలుతూ ఉన్న దీవులు అంటారు. న్యూమూర్ మునుగుతూ తేలుతూ ఉన్న దీవులు అంటారు. నెక్స్ట్ భారత్, బంగ్లాదేశ్ మరియు భారత్, పాకిస్తాన్‌కి మధ్య ఉన్న సరిహద్దు ఏంటి? సరిహద్దు రేఖను ఏమంటారు? రాడీ క్లిఫ్. రాడీ క్లిఫ్. రాడీ క్లిఫ్ సరిహద్దు రేఖ ఏ ఏ దేశాల మధ్య ఉంది? భారత్, బంగ్లా అండ్ భారత్, పాకిస్తాన్. నెక్స్ట్ భూమార్పిడి ఒప్పందం అనేది 2015లో భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగింది. అది ఏ సవరణ? 100వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ భూమార్పిడి ఒప్పందం భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య జరిగింది. భారత్, బంగ్లాదేశ్ ఒకటేంటండి తీస్తా నది వివాదాస్పదం. ఇంకోటేంటండి న్యూమూర్ దీవులు వివాదాస్పదం. నెక్స్ట్ భూమార్పిడి ఒప్పందం. ఇది ఏ సవరణ? 100వ రాజ్యాంగ సవరణ ద్వారా జరిగింది. ఏ ఇయర్‌లో? 2015లో. నెక్స్ట్ పంబన్ దీవి. దీన్ని ఏమంటారు? రామేశ్వరం దీవి. ఇది ఏ దేశానికి చెందింది? భారత్‌కి చెందింది. పంబన్ దీవి ఆర్ రామేశ్వరం దీవి. మరి మన్నార్ దీవి దేనికి సంబంధించింది? శ్రీలంకకు సంబంధించింది. అయితే పంబన్ దీవిలో శ్రీలంకకు దగ్గరగా ఉండే ప్రాంతం ఏంటి? పంబన్ దీవిలో శ్రీలంకకు దగ్గరగా ఉండే ప్రాంతం ఏంటి? ధనుష్కోడి. ధనుష్కోడి. నెక్స్ట్ ధనుష్కోడి బంగాళాఖాతంను అలాగే హిందూ మహాసముద్రాన్ని వేరు చేస్తుంది. ఇది పీవైక్యూ అండి. ధనుష్కోడి దేన్ని వేరు చేస్తుంది అంటే బంగాళాఖాతంని అలాగే హిందూ మహాసముద్రంని వేరు చేస్తుంది. నెక్స్ట్ రామసేతు లేదా దీన్నే యాడమ్స్ బ్రిడ్జ్ అంటారు. ఇది ఏ దేవుల మధ్య ఉన్నది? పంబన్ మరియు మన్నార్. ఇది పీవైక్యూ అండి. యాడమ్స్ బ్రిడ్జ్ ఏ దేవుల మధ్య ఉందంటే పంబన్ మరియు మన్నార్. నెక్స్ట్ ఈ రామసేతు దేన్ని వేరు చేస్తుంది? రామసేతు అంటే అదే యాడమ్స్ బ్రిడ్జ్. అంటే మన్నార్ సింధు శాఖని అలాగే పాక్ జలసంధిని వేరు చేస్తుంది. ఎవరు? రామసేతు ఆర్ యాడమ్స్ బ్రిడ్జ్. నెక్స్ట్ పాక్ జలసంధి ఏ దేశాల మధ్య ఉంటుంది? ఇండియా, శ్రీలంక. పాక్ అంటే పాకిస్తాన్ అని అనుకోవద్దు. పాక్ జలసంధి ఇండియా, శ్రీలంకల మధ్య ఉంటుంది. అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద అఖాతం లేదా అగాధం లేదా బే వరల్డ్‌లోనే ఏది అని అంటారు. అంటే బంగాళాఖాతం. దీన్నే బే ఆఫ్ బెంగాల్ అంటారు. అఖాతం అంటే ఏంటంటే అర్ధచంద్రాకారంలో ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో హెల్ప్‌ఫుల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్.